రాజంపేట రాజకీయాల్లో సంచలనాత్మక రీతిలో అత్యంత అనుముఖులైన నాయకులు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారు, అట్లాగే మరొక సీనియర్ నాయకుడైన మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య గారు, అట్లాగే ఒంటిమిట్టలో మా అన్న ఎన్నో 43 సంవత్సరాలుగా బీసీ నాయకులుగా ఎన్నో ఎనలేని సేవలు చేసి తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన మన కొమర వెంకట నరసయ్య గారు, అట్లాగే మన పామూరు సుబ్రహ్మణ్యం గారు, రకరకాల చాలా మంది నాయకుల సమక్షంలో ఈ రోజు అత్యంత వైభవపేతంగా ప్రజల్లోకి సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సుపరిపాలన తొలి అడుగు అనే నినాదంతో ప్రతి ఇంటికి కూడా పోయి మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయడం జరుగుతాం. ప్రజలు కూడా అనూహ్యమైన స్పందన ఉంది. వాళ్ళే చెప్తున్నారు, ఇంతవరకు ఎవరు కూడా చేసి ఉండలేదు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి కూటమి బ్రహ్మాండంగా చేస్తాం. దాంట్లో భాగంగా మనం చూసాం, గతంలో ఏ విధంగా ఈ రాజంపేట నియోజకవర్గాన్ని దోచుకున్నారో మనం చూసాం. మేము 86లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామచంద్రయ్య గారు మంత్రిగా ఉండేవాళ్ళు. అప్పుడు సిద్ధోటం మండలం పెన్నపేరు పంచాయతీ కూడా ఆ ప్రాంతానికి వచ్చేది. అప్పుడు ఉద్దిమడుగు అదే పనిగా ఉద్దిమడుగును ఆ దినం ఫౌండేషన్ స్టోన్ వేసి ఎన్టీ రామారావుని పిలిపించి మేము గాలేరు నగిరి, హందిరినివా 2 కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయితే ఉద్యమడిగైతే ముందుకు పోలేదు, కానీ దాంట్లో సుమారు రెవెన్యూ వాళ్ళను అధికారులను మేనేజ్ చేసి కొంతమంది ఈ ప్రాంతం నాయకులు డబ్బులు కొట్టేశారు. డబ్బులు కొట్టేయడమే కాదు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా బ్యాలెన్సులు రావాలని కోర్టుకు పోవడం కూడా జరిగింది. కాబట్టి మేము తప్పకుండా ఇది సీఎం గారి దృష్టికి తీసుకుని పోయి ఎవరైతే డీకేటీ భూములు చూపించి డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికిప్పించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రాజంపేట నియోజకవర్గంలో మనం చూసాం, మనం ఆ దినం కొన్ని వేల మంది గల్లంతయ్యారు. ఎంతమంది గల్లైంది కూడా ఇప్పుడు కూడా తెలియదు. కాబట్టి మనం పించా డ్యామ్ నుంచి రాజంపేటకు వచ్చి, రాజంపేట నుంచి ఆ అన్నమయ్య డ్యామ్ నుంచి నీళ్లు వదలక ఎందుకు వదలలేదు అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఆ దినం ఏదో ఇసుక ట్రాక్టర్లు, ఇసుక ట్యాంకులు అవి ఉన్నాయని చెప్పి ఎత్తలేదని ప్రజలు అనుకుంటున్నారు. అపోహ ఉంది. అయినా కూడా ఇంతవరకు ఆ డ్యాము ఆ దినం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నేను అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్పి లాస్ట్కి ఏమీ చేయలేదు. అక్కడ చుట్టూ ప్రజలు కూడా ఏమీ చేయలేదు. ఆ దినం తెలుగుదేశం పార్టీనే అధికారం లేకపోయినా మేమే చేశాం. ఇప్పుడు కూడా అన్నమయ్య ప్రాజెక్టు కట్టి ఈ ప్రజలకు అందరూ కూడా మేలు జరిగే విధంగా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్ట ఈ దినం టీటీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడ ఫ్రీగా భోజనం కూడా పెట్టాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేసి అదేవిధంగా చెరువులు కూడా అభివృద్ధి చేయాలా, ఇక్కడ బోట్స్ అది ఇది పెట్టాలా, పర్యటన శాఖకు అప్పచెప్పాలని కూడా మేము కోరుతున్నాం. కాబట్టి ఈ ఒంటిమిట్ట మండలం ఎందుకంటే మా సొంత మండలం కాబట్టి దీనికి అభివృద్ధికి మేము తప్పకుండా మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి ఒంటిమిట్టను ఈ 6 మండలాల్లో మొదటి స్థానంలో నిలబెడతామని చెప్పి తెలియజేస్తున్నాం.